సో జస్ట్ ఇప్పుడు అనమాట మొత్తం లగేజ్ ప్యాకింగ్ అంతా స్టార్ట్ చేసుకున్నాను. అండ్ ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఏ వ్లాగ్ ఇదంతా. ఎందుకంటే నాకు కాకినాడ ఎప్పుడు స్పెషలే, సంథింగ్ స్పెషల్. అది ఎప్పుడు వెళ్ళినా నాకు ఇంకా ఎనర్జీ పెరుగుతుంటుంది. సో ఈసారి మొత్తము మన ప్లేసెస్, నేను పుట్టినవి, మా ఇల్లు, అక్కడ నేను ఉండే ఇల్లు, అవన్నీ కూడా ఒకసారి అలా వెళ్ళి ఆ మెమరీస్ అంతా చూసుకొని వద్దామనేసి అనిపిస్తుంది. ఆ ప్లాన్ ఉంది. సో ఐ థాట్ ఆఫ్ మేకింగ్ వ్లాగ్ ఇదంతా. ఇది పెద్దది అయిపోవచ్చు, ఎందుకంటే 1 వీక్ నేను కాకినాడలో ఉండబోతున్నాను. ఇది చాలా పెద్ద వ్లాగే అవ్వచ్చు అనేసి నేను 2 పార్ట్స్గా ఏమైనా ట్రై చేద్దాం, ఎలా వస్తుందో దాన్ని బట్టి నేను అనుకుంటున్నాను. సో ఫర్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. లగేజ్ వచ్చేసరికి చూడండి ఎన్ని తీసి పెట్టాను. లైక్ అన్ని ఆప్షనల్స్ ఉన్నాయి అన్నీ. అండ్ ఇది వచ్చేసరికి నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట. నేను ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాను ఆఫ్టర్ 2 years ఇది వేసుకుంటున్నా. అండ్ ఇది ఒక హాఫ్ శారీ. ఈ హాఫ్ శారీ వచ్చేసరికి ఈ హాఫ్ శారీ మనం రిసెప్షన్ ఉంది, రిసెప్షన్కి వేసుకుంటున్నాము. అండ్ మిగతావి కూడా ఉన్నాయి, అవన్నీ డ్రెస్సెస్ ప్లాన్ చేస్తూ ఉన్నా, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. వావ్, నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది, ఈ డ్రెస్ ఐరన్ చేయించాలన్నమాట. ఈ క్లాత్ అంటే యాక్చువల్గా ఐరన్ బాక్స్ ఉంది, నాకైతే ఈ క్లాత్ మెటీరియల్ని ఐరన్ చేయాలంటే చాలా భయం. అది హీట్ కొంచెం ఎక్కువ అయిపోయినాయి క్లాత్, దట్స్ ఇట్, ముడుచుకుపోయి చిరిగిపోతుంది. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఇది ఆల్రెడీ, అందుకని నేను డేర్ చేయలేను అనమాట. డైరెక్ట్ నాకు ఫేవరెట్, వెంటనే చేసేసి ఇచ్చేస్తారు, నో వరీస్. ఇదొకటి ఐరన్. గుడ్ మార్నింగ్ గైస్, ఇది నెక్స్ట్ డే. నేనైతే మార్నింగ్ షిఫ్ట్ నాది ఈరోజు స్టార్ట్ అయిపోయింది. నైట్ అంతా నిద్ర లేదు అసలు, బికాజ్ ఏం రీజన్లే లేదు అసలు. చాలా నిద్ర వచ్చింది, 2కి లెగిసిపోయాను. అక్కడి నుంచి అసలు నిద్రే పట్టలేదు, ఎంత కష్టపడినా. ఏంటో టైర్డ్గా ఉంది. తర్వాత ఈ వర్క్ అంతా అయిపోయేసరికి నేను ఏమైపోతాను చూడాలి, ఎట్లా ఉంటున్నాను. ఇంకా ఎప్పుడైతే నేను పవర్ బ్యాంక్ అన్నిటికీ ఛార్జెస్, గ్యాజెట్స్ అన్నీ ఇప్పటికైతే అన్ని గ్యాజెట్స్కి ఛార్జ్ పెట్టేసాను. అవి ఛార్జ్ అయిపోయాక ఒక 1 hour వర్క్ చేసి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని హెడ్ బతికెళ్ళి చేసేసి, అండ్ ఐ హ్యావ్ టు టేక్ లీవ్ అనమాట. అది నా మేనేజర్కి అప్డేట్ చేస్తా. హోప్ హీ విల్ అప్రూవ్. లాస్ట్ మినిట్లోనే పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు తెలీదు ఏ డేస్లో నాకు లీవ్స్ నీడెడ్ అనేది. బికాజ్ అక్కడ ఫంక్షన్స్ ఎప్పుడు ఎలా జరుగుతాయో నాకు తెలియదు కాబట్టి. ఓకే, నేనైతే ఇప్పటికి నాకు 2 days ఇస్తారు యాక్సెప్టెన్స్ అయితే, 2 days మంత్లీ. సో ఆ 2 days ఏది అనేది డిసైడ్ అవ్వట్లే, లేట్ టైం తీసుకున్నా. ఇంకా ఫైనలైజ్ చేసుకున్నాను అనమాట ఏ డేస్ తీసుకోవాలో. ఇంకా ఆయనతో మాట్లాడి అప్రూవ్ చేయించుకోవాలి. సో హోప్ లీవ్స్ అప్రూవ్ అయిపోతాయని. అండ్ కొంచెం మేనేజ్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ షిఫ్ట్ మేనేజ్ చేయాలి, ఎలాగోలాగా ఫంక్షన్స్ ఉంటాయి, తప్పదు. సో నెక్స్ట్ డే స్టార్టెడ్. ఈరోజు ఈవినింగ్ బస్ ఎక్కాలి. లెట్స్ క్యాచ్ యూ దే. ఇప్పుడే స్టార్ట్ అయ్యాక వెంటనే మా అమ్మాయి కాల్ చేసి రెడ్ అలర్ట్ ఫుల్, కాలేజ్ మొత్తము, స్కూల్స్ కాలేజీలు అన్నీ క్లోజ్ చేసేసారు, బంద్, మీరు ఎలా వెళ్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు ఏంటంటే టెన్షన్ పెట్టేశారు. నాకు ఆ రెడ్ అలర్ట్ కన్నా నేను బయట తిరగలేనని బాధ ఎక్కువైపోయింది. లిటరల్లీ నిజంగా 5 years తర్వాత వెళ్తున్నాను, ఎన్ని ప్లాన్లు వేసుకున్నాను. రెడ్ అలర్ట్ అని తెలిసిన వెంటనే నాకే ఇది షేక్ అయిపోతుంది. రెడ్ అలర్ట్ అని తెలియగానే నాకే అర్థమైపోయింది, ఇంక నేను బీచ్కి వెళ్ళేది లేదు, అయ్యేది కాదు ఇంక అది. ఎందుకంటే 14 years ఉన్నాం కాబట్టి తెలుసు ఎట్లా ఉంటుందని. మోస్ట్లీ కాకినాడలో రెడ్ అలర్ట్ అన్నా సరే చాలా టైమ్స్ మేము చూసింది ఏమి ఉండదు అక్కడ. బట్ సెక్యూరిటీ కోసం బీచ్కి వెళ్ళినవారు ఎవరిని.
ఎవరు వెళ్ళరు కూడా అట్లా ధైర్యం చేయరు. సెక్యూరిటీ కూడా ఉంటుంది బీచ్ దగ్గర. అంతవరకు చూసింది. ఒకసారి హుదూద్ తుఫాన్ మాత్రం చాలా ఎక్స్పెక్ట్ చేసాం. ఇంకా అయిపోయా వచ్చేస్తుంది, అవుట్స్కట్స్ అంతా కవర్ అయిపోద్దేమో అనుకున్నాం. అప్పుడు కూడా వర్షము ఇదే. ఇంకా క్యూరియస్ అయితే నాకు బుర్ర అంతా పిచ్చెక్కిపోయింది అనమాట. తెలుసుకున్నాక వీళ్ళు ఏంది ఇట్లా అంటున్నారు. నిజంగా అక్కడ కనీసం వర్షం పడినా ఇంకా అయిపోయా, ఇంకా నేను తిరగలేను అనుకొని చాలా ఫీల్ అయ్యి ఎమోషనల్గా డౌన్ అయిపోయి అప్పుడు కూడా అర్జెంటుగా నా ఫ్రెండ్కి ఫోన్ చేసి క్లైమేట్ కండిషన్ ఏది తిరగలుగుతానో లేదా ఎన్నెన్నో కనుక్కునే వరకు నేను కామ్ డౌన్ అవ్వలేకపోయాను. ఒక గంట తిరగలాడాక ఇప్పుడు కొంచెం కూల్ అవుతుంది వెదర్, ఇంతవరకు ఏం లేదా అన్నారు. నేను దేవుడు గట్టే కోరుకుంటున్నాను ఏ స్వామి ఒక 2 days ఏమి కాకుండా ఆగితే జస్ట్ బీచ్ లేకపోయినా నేను కొన్న ప్లేస్లో అలా ఒకసారి చూసి వద్దాం అనేసి హోప్. చాలా పిచ్చికిపోతుంది నాకైతే. ల్యాప్టాప్ మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని ఒక మార్క్. అండ్ అక్కడ చూడండి సన్సెట్ అద్దరిపోయింది. ఇలా ట్రావెలింగ్లో డించక భలే ఉంది ఫీల్. థ్యాంక్ యూ. ఇంకా మూవీ స్టార్ట్ చేశారు గైస్. మూవీ చేయలేమో అనుకుంటున్నాను, తింటూ అదే ఫీల్ అవుతున్నాము. అమ్మాయి మూవీ ఏదో స్టార్ట్ చేశారు, బాగుంది. తర్వాత తీసుకో ఎక్కడ అవుతే ఫస్ట్ స్టాప్. ఇదే ఈ ఏరియాలోనే బాగా ఎక్కడ నాకు గుర్తుందా. అన్నీ కొడుతున్నాయి. మనం పెళ్లి కూతురు ఇంటికి వచ్చేసాము. నా టిఫిన్ కూడా అయిపోయింది. సో మన పెళ్లి కూతురు రివీల్ చేద్దాం. రివీల్ చేద్దాం అంటే వచ్చి మరి దావరా అమ్మ పెళ్లి కూతురు ఏం చేస్తుందో చూడండి. డ్రెస్ సెట్ చేసుకుంటుందా, తన హల్దీ డ్రెస్ తనే మొత్తం అంతా సెట్ చేసుకుంటుంది అనమాట. చూడండి. సో నా చూపిస్తా హైలైట్. ఇక్కడ నేను ఇలా ల్యాప్టాప్ పెట్టుకొని, అయ్యో ఇది మళ్ళీ ఆఫ్ అయిపోయింది. ఇలా పెట్టుకొని ఛార్జింగ్ అంతా సెటప్ ఇక్కడ పెట్టి, ఇక్కడ మేమంతా ఇవన్నీ ప్రిపరేషన్లు అనమాట. హాయ్ పెళ్లి కూతురు గారు. పెళ్లి కూతురు గారు పలకట్లేదు. లేదు ఏం పని, అది సెట్ అయిపోయిందిలే. ఇంకా కూర్చో, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పండి ఒకసారి, మేము రికార్డ్ చేసుకుంటాం. అయ్యో ఇక్కడ తీసుకొని చెప్పండి. ఇప్పుడు చెప్పు.
అలాగైతే సిగ్గు వస్తుంది అనుకుంటా. ఈరోజు గేమ్ ఓవర్ అని చాలా ఫీల్ అవుతుంది. ఫీల్ అవుతున్నావారా? గేమ్ ఓవరా? నాదెందుకు గేమ్ ఓవర్? గేమ్ ఓవర్. రెడీగా ఉంది మొత్తం. ప్లాన్ వేసుకొని స్కెచ్ చేసుకొని బ్లూ ప్రింట్ రెడీ. మరి కవర్లు మట్టి అబ్బా వ్యూ బాగుంది ఇలాగ రూమ్ లో నుంచి చిలుకలు. సరే ఏమన్నా వండుకుంటే ల్యాపిడో అంట. ఇదైతే నా మీదకి వచ్చింది పొద్దుటే నాకు భయపెట్టిందమ్మా. ఇక్కడ పెద్దది ఒకట, అక్కడ ఉంది ఇంకోటి. అదైతే ఇంక కరిచేస్తుందేమో వదిలితే. వామో మీదికి ఆడైతే సన్నగా ఉన్నాడు కానీ చూడ్డానికి. అవునా? మన కట్టకపోతే వాడు కూడా మన మీదకి వస్తే వాడిని చూస్తే నాకు భయం వేసి పొద్దుటే. నన్ను మళ్ళీ భయపెట్టేసింది రసం. టైమ్ 3:18. ఇంకా ఈ వర్క్లోనే కూర్చున్నా నేనైతే. చెస్ ఫంక్షన్కి వచ్చినట్లేదు, ఎవరు ఇంటికి వచ్చి పని చేస్తున్నట్టు. స్నాప్ కాదు, వీడియో. ఇప్పుడు ఒక అక్క వచ్చింది చూడు కింద. ఆ అక్క స్నాప్ ఇచ్చిదే, వాళ్ళ చెల్లి స్నాప్ ఇచ్చిదే. కాదు, నేను ఇది వీడియోలో చూడడం తప్పించి ఒకసారి మా ఇంట్లో కూడా చూడలేదు తిన్నే. ఇదైనా మా ఇంట్లో చూసాను, మా అమ్మకి ఇష్టం చాలా. ఏంటి ఇప్పుడు జెన్సీ అయిపోయింది, నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఈ జనరేషన్. ఇది క్లమ్జీయా నువ్వు? క్లమ్జీ అంట, క్లమ్జీ జనరేషన్. అప్డేటెడ్ కంటే క్లమ్జీ మిక్స్డ్ వచ్చింది. నెక్స్ట్ జనరేషన్ పేరు వచ్చింది. మెసేజ్ వాట్సాప్ కాదు, మెసేజ్ అన్నది ఒకటి ఉంటుంది. అది ఓపెన్ చేయి. మెసేజెస్ అది ఓపెన్ చేయి. లింక్. అమ్మా వీడు వచ్చాడమ్మా. ఇక్కడ ఇంకోటి ఉందమ్మా. శివ నాకు కావాలి. ఓర్ని నాకు ఫస్ట్ వచ్చి ఉంటుంది అది ఒక నెంబర్. అది నా నెంబరే. దాన్ని క్లిక్ చేయి. చెయ్యి. ఓపెన్ చేయి. సబ్స్క్రైబ్. వావ్, జోష్నా సబ్స్క్రైబర్ గారు. ఆహా, మీకు కిడ్నర్ జాయ్ దొరికింది, లభించిందండి. నేను ఇవ్వలేదు మళ్ళీ సబ్స్క్రిప్షన్కి. లేదా శివాని లంచం ఇచ్చింది. ఏం లేదమ్మా. వెరీ గుడ్ గర్ల్ జోష్నా. ఏది బాగుంది కదా, అలాంటివి పెట్టించుకుందాం సింపుల్గా. బాగా ఏదో కొంచెము లెంత్ ఇక్కడ వరకు పెట్టించుకోవాలనిపిస్తుందిరా. అలా పెట్టిద్దాం. దాన్ని కొంచెం ఎలిగెంట్ చేస్తే సరిపోతుంది. చూడు ఆపలా. నువ్వు లెఫ్ట్ హ్యాండ్ ఈటర్ కదా, ఈటింగ్ రైట్ కెమెరాలో రైట్ హ్యాండ్ కనిపిస్తుంది అంటే ఎంత తెలియదు. ఏమొచ్చింది? బొమ్మ వచ్చింది. నేనే కదా ఇచ్చింది నీకు. అదే నీ పేరేంటి? నువ్వేం చెప్పినావు? చాక్లెట్స్ తింటా అని చెప్పినావా? తినమని చెప్పినావా? తింటావా?
ఇందాక మరి తిన్నాను చెప్పినా వద్దాం అబద్ధమా తప్పు కదా అది నీకు నాకు చాక్లెట్ టెంపరీయా చాక్లెట్ తినను టెంపరరీయా చెప్పడమా షేరింగ్ బాల్ తీసుకో బాల్ తీసుకొని లేదు నాకు మొత్తం కావాలి నాకే ఇచ్చావన్నా ప్లీజ్ అసలు చచ్చిపోయాను అనుకున్నా ఎలా గీసాను బాగుందా చూడు నువ్వు గీస్తావా అలా బొమ్మలు నాకు రాదు నీకు రాదా వెల్కమ్ టు శివాని ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ శివాని ఛానల్ బాయ్ జోష్న ఇప్పుడు నేను సబ్స్క్రిప్షన్స్ కోసము అందరు మీ నంబర్లు తీసుకొని సబ్స్క్రైబ్ చేయించుకుంటాను అందరు వాళ్ళ అకౌంట్ వీడియో తీనా నువ్వు పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం వీడియో తీస్తావా బాగా తీస్తావా వీడియో నువ్వు చాలా బాగా తీస్తా అవునా ఓకే ఓకే థ్యాంక్ యూ రా పార్ట్నర్ దొరికింది బాబు నీ వయసు ఎంతమ్మా 5 years 5 years నువ్వు వాళ్ళకి ఏదో పోస్ట్ చెప్పరా టాప్ 1 నువ్వు అంటే పోస్ట్ కొంచెం చెప్పు ఏదో పోస్ట్ చెప్తే వాళ్ళు పోజ్ ఇస్తారు నెక్స్ట్ ఇంకేం పోజెస్ ఇలా అలాంటి లూజర్స్ అని అదే అదేమో పోస్ట్ వేరే విషయం ఏంటిది మాట్లాడు మైక్ హలో హలో మైక్ చేసి హలో సబ్స్క్రైబ్ టు శివాని ఛానల్ అని చెప్పు అవట్లేదు వాయిస్ రికార్డ్ అవుద్ది ఇక్కడ రికార్డ్ అవుతుంది వీడియో చూసినప్పుడు వస్తుంది సబ్స్క్రైబ్ టు శివాని ఛానల్ అని చెప్పు స్క్రబ్ స్కేట్ నాకు రాదు ప్లీజ్ లేదు అలా కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివాని ఛానల్ అని చెప్పు నాకు రాదు శివాని ఛానల్ అని చెప్పు సబ్స్క్రైబ్ శివాని అన్న శివాని నేను చెప్తాను రిపీట్ చేయ ఒక్కొక్క వర్డ్ ఓకేనా శివాని చెప్పు శివాని చెప్పాలి నువ్వు గుడ్ బాయ్ కదా చెప్పు గుడ్ బాయ్ కదా నువ్వు గుడ్ చెప్పు శివాని సబ్స్క్రైబ్ టు శివాని ఛానల్ ఇలా ఇలా గొప్పోళ్ళు చెప్పు ఇలా చెప్పు సబ్స్క్రైబ్ టు శివాని ఛానల్ అని చెప్పు సబ్స్క్రైబ్ టు శివాని ఛానల్ బాగా చెప్పావు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా ఇంకేదైనా చెప్పు శివాని ఛానల్ చాలా బాగుంది అని చెప్పు సాంగ్స్ పాడతావా నువ్వు డాన్స్ వేస్తావా సినిమాలు చూస్తావా ఏ హీరో అంటే ఇష్టం మహేష్ బాబు ఎవరు మహేష్ బాబు నువ్వు చేయి తీసి ఏం కదా అది వాయిస్ వస్తుంది మహేష్ బాబు లేదా మహేష్ బాబు అని చెప్పు మహేష్ బాబు నువ్వు ఏ క్లాస్ యూకేజీ నువ్వు శివాని ఛానల్ చూస్తావా లేదు చూస్తా అని చెప్పాలి చూస్తా అని చెప్పాలి అక్క ఛానల్ కదా మనం ప్రమోట్ చేయాలి ఊరికే జస్ట్ ఫర్ ఫన్ చూస్తా అని చూస్తా ఏం నచ్చుతుంది ఐ లైక్ శివాని బస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ శివాని బస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ శివాని బస్ నువ్వు తెచ్చవా నేనే సబ్స్క్రైబ్ శివాని ఛానల్ మైకి ఆన్ అయ్యింది లిప్స్టిక్ కూడా లేదక్క ఓ మై గాడ్ అరే నా ట్రాలీ తీయండి దాంట్లో లిప్స్టిక్ మేకప్ కి నా దగ్గర కూడా ఉందక్క చూడు అలా అయితే మంచిగా చేసి హాయ్ ఫ్రెండ్స్ ఫాలో టు శివాని కమింగ్ బ్యాక్ చిన్న బ్రేక్ తీసుకుందాం చిటికలో వచ్చేద్దాం ప్రియాంక ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇంకేం చెప్పాలి శివాని, ఏం చెప్పాలి శివాని, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు ఒకసారి. అదే నీ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పవా శివాని? నా ఎక్స్పీరియన్స్ ఏముంది, నీ హెల్దీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది శివాని? బ్యాక్ ఫీల్ అవుతున్నా మీ హెల్దీ జరుగుతుంటే నీకు. ఎక్సైటెడ్గా ఉన్నాను, ఏం చెప్పాలో తెలియట్లేదు, మాటల్లో అసలు ఆ మాటలే రావట్లేదు, కొంచెం నర్వస్గా ఉంది. అయితే పెళ్ళికొడుకు అర్థమా? పెళ్ళికొడుకు మార్చొద్దు, సిగ్గా అక్కడెక్కడ కనిపించట్లేదు. కనిపించకూడదు సిగ్గు.
లోపల దాచుకుంటా. లోపల దాచుకున్నాను. బయటికి కనిపిస్తే అందరూ సిగ్గా అంటున్నారు. ఇంకేంటి ఏమైనా చెప్పాలనుకుంటే స్పెషల్గా చెప్పు ఈ మూమెంట్ గురించి. ఎక్సైటెడ్ మూమెంట్ ఇది. ఇంకా ఏం చెప్పను, నా ఫేస్ లో తెలిసిపోతుంది. కనిపించట్లేదా మీకు? ఎవరికి కనిపించట్లేదా? ఇక్కడ మనం ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మాకు తాతగారు. హ్యాండ్సమ్ బాయ్. చెప్పండి కాస్త నేమ్. రమేష్ ద హ్యాండ్సమ్ గాయ్. ఈ ఈవెంట్ ని మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు? లైక్ చాలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, కాబట్టి డిసప్పాయింట్ అవుతుంది వర్షం వచ్చి. తుఫాన్ వలన ఏంటి ఇది నిజంగానే యూట్యూబ్ లో పెడతా నేను. వద్దు ఇందాక రియాక్షన్ మిస్ అయ్యాం మనం నిజంగా. మీరు మీరు ఎలా ఫీల్ అవుతారు? యూట్యూబ్లో పెడితే నేను మీది వీడియో మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎలా ఎక్స్పీరియన్స్? మీకు వ్యూస్ వస్తాయి, మీకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందని చూస్తున్నాను, ఆలోచిస్తున్నాను. చాలా దూరంగా ఆలోచిస్తుందామా సుమి. SHI VANI ANI సో ఏం సెర్చ్ కొట్టండి. రాదురా ఉత్తి నేమ్ కొడితే లింక్ కొట్టి @Z Z25 ఎంటర్ సర్చ్ వస్తున్నాం. విషయం ఏంటో చెప్పండి తాతగారు. చాలా బిజీగా తినది మెమిక్రీకి పంపించచ్చు కార్టూన్ నెట్వర్క్ లో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. శివాని అది తీసేయండి @ నుంచి నేను చెప్పింది. తీసేస్తున్నావా? హాయ్ గైస్. Z9G @ కూడా లేదు. జెడ్ ఇవ్వండి, 9 ఇవ్వండి, నాకు ఇవ్వండి. 9 G 4S @ తీసేయండి. అది @ లేదు. అమ్మా వీడు వచ్చాడు. అమ్మో ఇది నా దగ్గరకు వస్తుంది. అది ఏం అందంటారు, నాకు భయం @ తీసాను. అంతే సెర్చ్. ఇప్పుడైనా రావాలని కోరుకుంటున్నాం. అయ్యో వెనక్కి వెళ్ళరా, స్క్రోల్ చేయండి. ఇదే సబ్స్క్రైబ్. 1 more సబ్స్క్రైబ్. ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ చూడలేదు ఇంకా. ఛానల్ ఓపెన్ చేయండి. ఏంటి అంకుల్ ఏమన్నారు చెప్పండి. తను చిటికలో వచ్చేస్తుందంట రెడీ అయ్యి. ఒపీనియన్ ఏంటి? మీ స్పందించండి. అంతలా అలాగే చిటికలు ఎలా వచ్చేస్తో చూద్దామని చూస్తున్నాను నేను. చూద్దామైతే. ఓకే ఫ్రెండ్స్, చిటికలో వచ్చేస్తాం మేము కూడా. ఇది సాగు కొడుతుంది ఇంట్లో నన్ను అయితే. దాన్ని భయపెడుతున్నావా మనము? చాలా భయం వేస్తుంది నాకు దీన్ని చూస్తుంటేనే. అది ఎక్కడొచ్చేస్తుందో అనేసి దగ్గరకు వస్తేనే గుండెలు అదిరిపోతున్నాయి. శాంతించరా. అరే ఇది వచ్చేస్తుంది మా దగ్గరికి. అందరి దగ్గరికి వెళ్తుంది. అది అటెండెన్స్ వేసుకుంటున్నట్టుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను జడ వేసుకోబోతున్నాను.
నేను కూడా వెళ్తున్నాను ఫ్రెండ్స్. నో ఫోన్స్, నో రికార్డింగ్. బాయ్ 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 బాయ్. మేము అందరం వెళ్తున్నాం. ఇంకా 5 minutes లో వస్తాం. గంట అయినా పడుతుంది. 2 hours లో వస్తాం. తడిసిపోయి వస్తాం. మొత్తానికి హెల్దీ అంతా అయిపోయింది. అండ్ హెడ్ బాత్ చేసి మేము డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని నేను బాతింగ్ చేయకుండా పడుకొని పోతున్నాను. నా సీన్ అయిపోయింది. ఇంకా నా వల్ల కానీ పడుకొని పోతున్నాను.